అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. మీద ఇక్కడ ఎవరు బిల్లా రంగా అంటే బిల్లా రంగా అని పేరు పెట్టిండు ముఖ్యమంత్రి. బిల్లా రంగాలు కలిసి నిన్న ఢిల్లీలో ఆగమాగం అవుతున్నారు. మేము చేసింది తప్పే, అక్కడ అది వేరే పార్టీ వాళ్ళని మేము చేర్చుకోవాల్సింది కాదు, చేర్చుకున్న వాళ్ళ మొత్తం అంటే ఎమ్మెల్యేలని గుంజుకొచ్చినాం. గుంజుకొచ్చిన వాళ్ళ 10 మంది ఖతం అయిపోయినరు, 10 మంది ఓడిపోయినరు. ఆ నలుగురు ఉంటే ఆ నలుగురు పని కూడా అయిందని చెప్పేసి వాళ్ళు ఇంకో ముచ్చట ఏం చెప్తున్నాం అంటే మేము ఎల్పీలను విలీనం చేసుకున్నాం కాబట్టి మేము చేసింది తప్పు కాదు అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే నేను ఏమంటున్నాము, మేము కాయలు తెంపుకోలేదు, చెట్టుని నరికి పడేసాం అని చెప్తున్నారు. అంటూ చెట్టు కింద పడితే కాయలు తెంపుకుంటే తప్పు అంట, చెట్టును నరికేస్తే తప్పు లేదంట. ఇక అట్లా చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు అంటే కేటీఆర్, అటు హరీష్ రావు చెప్తా ఉన్నాడు. అంటే మేము ఎమ్మెల్యేలను చేర్చుకోవడం కాదు, ఒక్కొక్కరిని చేసుకొని అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కరిని చేసుకుంటా ఉన్నారు, ఇట్లా చేర్చుకోవడం కరెక్ట్ కాదు అంటున్నాడు. మరి వాళ్ళు చెప్పినట్టు కూడా మీరు కూడా ఒకసారి నడుచుకుంటే మంచిగుంటుందేమో. ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాలి దీనిపైన, పీసీసీ చీఫ్ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఒక్కొక్కరిని ఎందుకు తెస్తారు, ఒక్కటేసారి గంపకు తీసుకొచ్చి అక్కడ డంపు చేసి పడేసి అయిపోతుంది. వాళ్ళు చెప్పినట్టు కూడా వాళ్ళ కోరిక కూడా మన్నించాలి కదా, అదొకటి అట్లున్నది.